హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం కుంచక్క బోగన్ అండ్ సూరజ్ యాక్ట్ చేసే మలయాళంలో వచ్చిన గర్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే మూవీ అయితే పెద్ద గేమ్ నచ్చలేదు. లైక్ వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ ఈ మూవీ అయితే మిస్ఫైర్ అయింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక లైక్ కుంచక్క భోజనం వచ్చేసి తను ఒక అమ్మాయిని అయితే లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ వచ్చి బేసికలీ తనైతే ఒక పొలిటీషియన్. సో వాళ్ళ లవ్ ఎలాగైనా సక్సెస్ చేసుకోవాలని చెప్పి లైక్ కుంచక్క భోగన్ అంత వాళ్ళ లవర్ వాళ్ళిద్దరు లేచిపోదాం అని చెప్పి అనుకుంటారు. బట్ ఆ అమ్మాయి అయితే టైంకి రాదు. దాంతో ఒక కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ స్టేట్లో అయితే ఉంటాడు కుంచక్క భోగన్. సో తను తాగి ఒక జూకి అయితే వస్తాడు. అదే జూలో సూరజ్ వచ్చేసి బేసికలీ తనైతే ఒక సెక్యూరిటీ గార్డ్కి అయితే వర్క్ చేస్తున్నాడు. అండ్ తనకి వాళ్ళ వైఫ్ కూడా కొంచెం ప్రాబ్లం అనేది ఉంటుంది. సో ఈ కుంచక్క భోగన్ తాగి లైక్ లయన్ ఉంటుంది. సో ఆ లయన్ ప్లేస్కి అయితే వెళ్తాడు. అండ్ తనకు కాపాడే డ్యూటీ వచ్చేసి బేసికలీ సురాజ్కి అయితే ఇస్తాడు. అండ్ ఫైనల్గా ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ఇప్పుడు సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ లైక్ రియల్ లైఫ్లో కూడా మనం 1 or 2 ఇన్సిడెంట్స్ అయితే చూసాము. లైక్ తాగి లైక్ జూకి వెళ్ళి లైక్ టైగర్ దగ్గర లయన్ దగ్గర వాళ్ళైతే పడిపోవడము. సో ఇలాంటి ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ని మనమైతే కామెడీగా చెప్పొచ్చు. అండ్ మంచమల్ బాయ్స్ టైప్లో ఒక సీరియస్ నోట్లో అయితే చెప్పొచ్చు. బట్ ఈ మూవీ డైరెక్టర్ దీన్ని కాన్సెప్ట్ లైక్ కామెడీ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని తీయడం అయితే జరిగింది. బట్ ఇందులో కామెడీ సీన్స్ అయితే ఏం పెద్దగా అయితే వర్కౌట్ అవ్వలేదు. లైక్ ఈ మూవీ యొక్క మొత్తం థీమే లైక్ మన తెలుగులో లైక్ సందడే సందడి అని చెప్పి ఒక మూవీ ఉంటుంది. సో రాజేంద్ర ప్రసాద్ గారిది ఒక సీన్ అయితే ఉంటుంది. సో రాజేంద్ర ప్రసాద్ ఇట్లానే తాగి లైక్ లైక్ జూలీ అండ్ ఆ ప్లేస్కి అయితే వెళ్తాడు. సో ఆ లయన్ ప్లేస్కి వెళ్తాడు. బట్ అక్కడ లైక్ సందడి మూవీలో ఒక్క సీన్లో ఎంత ఫన్ జనరేట్ అయిందో ఈ మూవీ మొత్తంలో అసలు అంత ఫన్ కూడా అయితే జనరేట్ అవ్వలేదు. ఏమో కొన్ని ఫస్ట్ 1 or 2 కామెడీ సీన్స్ అయితే బాగున్నాయి. బట్ ఓవరాల్గా మూవీ అయితే వర్కౌట్ అవ్వలేదు. అండ్ కొన్ని కామెడీ సీన్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ సురాజ్ అండ్ కుంచక్క భోగన్ వాళ్ళిద్దరు యాక్టింగ్ అయితే కొంచెం బాగానే ఉంటుంది. బట్ తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగుంది. ఇదే ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్. బట్ మైనస్ పాయింట్స్ మనం చూసుకుంటే కనుక లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అంతా అసలు చెప్పాలంటే మనకి బోర్ అయితే కొడతాయి. సినిమా మొత్తాన్ని కామెడీ బేస్ చేసుకొని తీయడం జరిగింది. బట్ చాలా సీన్స్ మనకి ప్రిడిక్టబుల్ అనిపిస్తాయి. అండ్ ఓవరాల్గా కామెడీగా చూసుకున్నప్పుడు ఓన్లీ మనకి కొన్ని సీన్స్ వర్కౌట్ అవుతాయి తప్ప బట్ కొన్ని సీన్స్ వర్కౌట్ అవుతాయి తప్ప ఓవరాల్ మూవీలో మనకి మాత్రం అదంతా చాలా ఫ్లాట్గా అయితే అనిపిస్తుంది. అండ్ క్యారెక్టర్ డిజైన్ కూడా అయితే ప్రాపర్గా ఉండదు. సో సురాజ్ క్యారెక్టర్ ప్రాపర్గా అయితే ఉండదు. అండ్ కుంచక్క భోగన్ క్యారెక్టర్ కూడా ప్రాపర్గా అయితే ఉండదు. బట్ వాళ్ళిద్దరు యాక్టింగ్ అయితే కొంచెం బాగానే ఉంటుంది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగుంది. బట్ ఎగ్జిక్యూషన్ ఈ మూవీ అయితే మిస్ఫైర్ అయింది. అండ్ మూవీ అయితే డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 1 out of 5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.